మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे పుత్రా, నేను నీ మనసులో అల్లుకుపోయినటువంటి సందేహాలని, అనుమానాలని శ్రీకృష్ణుని ఆదేశానుసారంగా తీర్చే ప్రయత్నం అవశ్యం చేస్తాను. పుత్రా, రాజుకి ఠీవి, వైభవం ఎంతటి శోభనిస్తాయో అంతకంటే ఎక్కువగా నమ్రత, మానవత శోభనిస్తాయి. పుత్ర యుధిష్ఠిర, ధర్మం, రాజధర్మాల కలయికతో రాజ్యం, ప్రజలు రెండూ ప్రాపంచిక సంపద, ఆధ్యాత్మిక సంపదలతో సంపూర్ణం అవుతాయి. ఏ రాజ్యంలో ధనమే ధనం అవుతుందో, ధర్మం లేకుండా ఉంటుందో ఆ రాజ్యం భోగ విలాసాలకి, పాపాలకి నిలయం అవుతుంది. రాజా, సత్యం ఎలా మునులకు శ్రేష్ఠ ధనమో అదేవిధంగా రాజులకి శ్రేష్ఠ ధనం సత్యమే. సత్యవంతుడు, సదాచారుడు, దయాశీలుడు, ధర్మనిష్ఠుడు, జితేంద్రియుడు, దాత అయిన రాజు ఎప్పుడూ సంపదహీనుడు కాడు. దుర్వ్యసనాల నుంచి రాజు సదా సర్వదా దూరంగా ఉండాలి.
భోగ విలాసాల్లో మునిగే రాజుని ప్రజలు తిరస్కరిస్తారు. యుధిష్ఠిరా, బలవంతుడైన రాజు కూడా తన నిర్బల శత్రువుని తక్కువగా భావించకూడదు. ఎందుకంటే గుర్తుంచుకో, చిన్న నిప్పురవ సంపూర్ణ భవంతిని దహించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇసుమంత విషం కూడా ప్రాణాన్ని హరించగలదు. యుధిష్ఠిరా, రాజు ఎప్పటికీ నిరాశ చెందకూడదు. అలాగే అతడు తన ధైర్యాన్ని కోల్పోకూడదు. ఈ గుణాలన్నీ ఏ రాజులో ఉంటాయో అతడే పృథ్వీపతి కాగలుగుతాడు. పుత్రా యుధిష్ఠిరా, రాజు దగ్గర ఉండే మంత్రి రాజుకి తప్పుడు సలహాలు ఇస్తే ఆ రాజు పతనం తప్పక జరుగుతుంది. రాజే ప్రజలకి నాథుడు. రాజు లేకుండా ప్రజలు అనాథలు. యుధిష్ఠిరా, నీవు మనోవ్యధలో మునిగిపోయి రాజ్యం పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా నీవు హస్తినాపుర ప్రజలని అనాథల్ని చేయాలనుకుంటున్నావా? రాజు యొక్క రాజధర్మం యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకో యుధిష్ఠిరా. అలాగే రాజ్యాన్ని త్యజించే భావన కూడా మనసులోంచి తొలగించు. యుధిష్ఠిరా, రాజే ప్రజలకు తండ్రి, రాజే ప్రజలకు తల్లి, సోదరుడు, పుత్రుడు. అతడు సమస్త పరివారానికి కర్త, ప్రముఖుడు. ఒకవేళ కర్తే పరివారం నుంచి వెళ్ళిపోతే ఇక ఆ పరివారం యొక్క పరిస్థితి ఏమిటి? యుధిష్ఠిరా, రాజ్య వ్యవస్థ, రాజు లేకపోతే ఇక రాజ్య పరిస్థితి ఏమిటి? దాని వర్ణనని గురుశ్రేష్ఠులైన బృహస్పతుల వారి మాటలలో విను. రాజు లేకపోతే ప్రజలు తప్పుదారి పడతారు. రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది. స్త్రీలు, పుత్రులు, పరివారము, సంపదలు శూన్యమైపోతాయి. ధర్మాచరణ కావించే వారి మీద అత్యాచారాలు జరుగుతాయి. అధర్మమునకు ప్రతిష్ఠ కలుగుతుంది. మాతాపితలు, గురువులు, పూజ్యులు, అతిథులు, అంతేకాక పెద్దలు, వృద్ధులు అవమానించబడతారు. రాజ్యమే అల్లకల్లోలమైపోతుంది. అల్లకల్లోలం. పితామహ, తమరు చెప్పిన ఈ మాట నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక రాజు తన శత్రువు బారి నుండి రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? యుధిష్ఠిరా, ఒకటి అర్థం చేసుకో. ఎవరైనా మిత్రులైతే దానికో కారణం ఉంటుంది. ఎవరైనా శత్రువైతే దానికి ఓ కారణం ఉంటుంది. మొదట శత్రుత్వానికి కారణాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ యుద్ధం అనివార్యమైతే మొట్టమొదట తన రాజ్యంలో రక్షణని బలోపేతం చేయాలి. యుద్ధనీతి కౌశల్యం ఉన్న రాజు శత్రురాజ్యంలో అస్థిరత్వాన్ని సృష్టిస్తాడు. వారి మంత్రులకు పుష్కలంగా ధనాన్ని ఆశ చూపించి వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. శత్రురాజ్యంలోని ప్రజల్లో కలహాలు సృష్టిస్తాడు. దానివల్ల ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతుంది. అప్పుడు శత్రువు బలహీనపడతాడు. శత్రువు మీద సంపూర్ణ విజయాన్ని సాధించడంలో
రాజు సఫలుడు కాకపోతే అప్పుడు శత్రువు ప్రదేశంలో అగ్నిని రగిలించి దహించి భస్మం గావించాలి. శత్రు సైన్యాన్ని ఎంత నాశనం చేయగలరో అంతా నాశనం చేయాలి. నదుల మీద నిర్మించిన వంతెనల్ని ధ్వంసం చేయాలి. కురునందన, శత్రువును ఈ విధంగా నాశనం చేసిన తర్వాత లేదా అతణ్ణి వధించిన తర్వాతనే రాజు రుణ విముక్తుడవుతాడు. శాస్త్రాల్లో కూడా ఇదే లిఖించబడింది. వత్స యుధిష్ఠిరా, రాజనీతిలో మిత్రులనేవాళ్లే ఉండరు, అలాగే శత్రువులు ఉండరు. ఒక్కటి గుర్తుంచుకో, రాజు రాజ్యానికి ప్రభువు కాదు, సేవకుడు మాత్రమే. రాజ్య శ్రేయస్సును కోరి రాజు రాజ్యంలోని జ్ఞానులకి, పరాక్రమవంతులైన వారికి మంత్రిపరిషత్తులో స్థానం కల్పించాలి. రాజు కనుక తన బంధువుల్ని ప్రధాన పదవుల్లో ఉంచినట్లయితే భ్రష్టాచారాలు, అనాచారాలు స్వైరవిహారం చేస్తాయి. యుధిష్ఠిరా, ధర్మాచరణం కావిస్తూనే అర్ధప్రాప్తిని కూడా రాజు పొందవలసి ఉంది. నేను రాజధర్మాన్ని విన్నాను, కానీ నాకొక విషయం చెప్పండి. ఏ రాజైనా అనేక శత్రువుల బారిన పడినప్పుడు అప్పుడు అతడి కర్తవ్యం ఏమిటి? అతడు ఎవరితో యుద్ధం చేయాలి, అలాగే ఎవరితో స్నేహం చేయాలి? ధర్మరాజా, రాజనీతిలో ఎవరికి ఎవరు శత్రువులు కారు, ఎవరికి ఎవరు మిత్రులు కారు. రాజనీతిలో ఒక్కోసారి శత్రువులు కూడా మిత్రులవుతారు, అలాగే మిత్రులు కూడా శత్రువులవుతారు. సమయానుకూలంగా ఏ రాజైనా తన నీతిని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు అతడు తన గర్భశత్రువుతో కూడా మైత్రిం చేసుకోవాలి. గర్భశత్రువుతోట? అవును పుత్ర, దానికి సంబంధించి నేను నీకు ఒక కథని చెప్తాను. ఒక అరణ్యంలో ఒక వటవృక్షం ఉంది. దానిమీద అనేక పక్షులు కాపురం ఉంటున్నాయి. ఆ వృక్షం మూలాల వద్ద పలితుడనే జ్ఞానవంతుడైన మూషికం కాపురం ఉండేది. రోమకుడనే మార్జాలం ఆ వృక్షం దగ్గరే ఆశ్రయం తీసుకుంది. అది ఆ వటవృక్ష ఊడలనెక్కి వృక్షం మీదకి ఎక్కుతూ ఉండేది. అక్కడ పక్షుల్ని భక్షిస్తూ ఉండేది. ఈ రోమకుడు ఫలితుడిని తినడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితుడు ఆ వృక్షం దగ్గరుండే బిలంలో ఆశ్రయం పొందేవాడు. అందుకని రోమకుడు ఫలితుడిని తినలేకపోయింది. ఒకనాడు ఆ అడవిలోకి ఒక వేటగాడొచ్చాడు. అతడు వల పన్నాడు. ఆ వలలో ఒక జింక చిక్కుకున్నది. వేటగాడు రాత్రి జింకను వధించి దాని మాంసాన్ని వండుకు తిన్నాడు. మరునాడు వేటగాడు మరలా వల వేసి వెళ్ళాడు. రాత్రి అయిపోయింది. ఆ మార్జాలం మూషికాన్ని తినడానికి వృక్షశాఖల నుండి దిగి వచ్చింది. ఆ వలలో ఇరుక్కుపోయింది. ఎలక ఆనందించింది. రోమకుడి దగ్గరికి వెళ్ళింది. జింక మాంసపు ముక్క ఒకడక్కడ పడుంటే దాని నోట కరుచుకుని చెట్టెక్కింది. దాన్ని తింటూ ఉంది. ఆ సమయంలోనే ఆ మూషికాన్ని తినాలనే ఆశతో అక్కడికొక ముంగిసి వచ్చింది. ముంగిస రూపంలో తన మృత్యువును చూసి ఎలక భయపడిపోయింది. వెంటనే వృక్షం పైకి ఎక్కాలనే ఆశతోటి పైకి చూసింది.
అప్పుడు దానికి ఆ వృక్షం పైన కూర్చున్న గుడ్లగూబ కనపడింది. ఎలక ఇంకా భయపడింది. ఇక్కడా మృత్యువే, అక్కడా మృత్యువే. పైకెక్కితే గుడ్లగూబ తన్ని తినేస్తుంది. బిలం దగ్గరికి వెళితే ముంగిస్తానని తినేస్తుంది. ఒకవేళ వల తెంపుకుని పిల్లి బయటకు వస్తే అది తన్ని చంపేస్తుంది. 3 వేరువేరు స్థానాల్లో తన మృత్యువు కాసుకునుంది. ఆ 3 శక్తివంతమైనవే. కానీ ఎలక దగ్గర మాత్రం కుశాగ్ర బుద్ధి ఉంది. తన బుద్ధిని ఉపయోగించింది. తన గర్భశత్రువైన పిల్లితో స్నేహం చేసింది. తను పిల్లితో చెప్పింది, చూడు రోమక, గుడ్లగూబ ముంగిసా నన్ను తినేస్తాయి. పొద్దున్నే వేటగాడొచ్చాడంటే నిన్ను చంపేస్తాడు. మనిద్దరి ప్రాణాలు సంకటంలోనే ఉన్నాయి. కనుక మనిద్దరం కలిసి మిత్రులమై ఒకరికొకరు సాయం చేసుకుందాం. నువ్వు ముంగిసా గుడ్లగూబ నుంచి నన్ను రక్షించు, నేను వల కొరికేసి వేటగాడి నుంచి నిన్ను రక్షిస్తాను. పిల్లి వెంటనే ఎలుక మిత్రత్వాన్ని అంగీకరించింది. తనంది, నేను నిన్ను వధించను, నువ్వు నా దగ్గరికి రా, నిశ్చింతగా ఉండు, వలని నీ పంటితో కొరికేసేయమంది. ఎలక పిల్లి దగ్గరికి వెళ్ళింది. పిల్లి ముందు కూర్చుంది. ముంగిసా గుడ్లగూబ ఈ రెంటి స్నేహాన్ని చూసి కంగారు పడిపోయాయి. 2 మూషికాన్ని ఏమీ చేయలేకపోయాయి. చల్లగా అక్కడి నుంచి జారుకున్నాయి. అప్పుడు పిల్లి ఎలకతోటంది, మిత్రమా, ఇప్పుడు నువ్వు ఈ వలని కొరికి ఈ బంధనం నుంచి నన్ను విడిపించమంది. అందుకు ఆ ఎలక, లేదు మిత్రమా, ఒకవేళ ఇప్పుడు నేను ఈ వలని కొరికి నిన్ను ముక్తుణ్ణి చేస్తే నువ్వు తక్షణమే నన్ను ఆరగిస్తావు అంది. మనం మిత్రులం ఎందుకయ్యాం? మన ఇద్దరు ప్రాణాలు సంకటంలో ఉన్నాయి గనక. ఆ వేటగాడిక్కడికి రాగానే నేను ఈ వలని కొరికి నిన్ను విడిపిస్తాను. మర్నాడు వేటగాడు కుక్కలతో అటుగా రావడం చూసి ఎలక వెంటనే వలని కొరికి పిల్లిని విడిపించింది. పిల్లి తన ప్రాణాలను రక్షించుకోవడానికి వృక్షం మీదకెక్కింది. మూషికని తన బెలంలోకి వెళ్ళింది. ఆ వేటగాడు వెళ్ళిపోగానే పిల్లి బెలం దగ్గరికి వచ్చి ఇలా అంది, ఇప్పుడు మనిద్దరం మిత్రులం, బయటికి రా అంది. వెంటనే ఎలక, మన ప్రాణాలకు వచ్చిన ముప్పు ఇప్పుడు తొలగిపోయింది, ఇప్పుడు మనం మిత్రులం కాదు, నేను బయటకు వచ్చానంటే నువ్వు నన్ను తినేస్తావు అంది. పిల్లి నిరాశకు గురైంది. ఆ నిరాశతోటి తిరిగి వెళ్ళిపోయింది. దీని తాత్పర్యం నీకు అర్థమయ్యే ఉంటుంది పుత్రా యుధిష్ఠిరా. అవును పితామహ. మాటను బట్టి, పరిస్థితిని బట్టి స్నేహితుడే శత్రువు అవుతాడు, శత్రువే స్నేహితుడవుతాడు. అవును పుత్రా, తెలివైన వారు మంచి విషయాల్ని వెంటనే గ్రహిస్తారు. నువ్వు కూడా నేను చెప్పిన మాటల్ని మర్చిపోకుండా నీ గుండెల్లో ఉంచుకో. పితామహ, నేడు మీరు నాకు ప్రసాదించిన జ్ఞానం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. ఒకవేళ పితామహుడికి బదులుగా స్వచ్ఛంద మరణం అనే వరం నాకు లభించి ఉండుంటే పితామహుడికి బదులుగా నన్ను తీసుకుని వెళ్ళమని మృత్యువుని నేను కోరుకుని ఉండేవాణ్ణి. వద్దు మహారాజా, తమరలా అనకండి. ఏం చెయ్యను గాంధారి, నేనేం చెయ్యను. పితామహుని గురించి ఆలోచించి నా పరిస్థితి అలా దిగజారిపోయినది. నిజానికి ఒక దీర్ఘకాల వ్యాధి పీడితుని సంబంధీకులు ఇష్టం లేకపోయినా అతడి మృత్యువు గురించి నిరీక్షించేలా వివసుడనయ్యాను. మహారాజా, ఇప్పుడు ఆ నిరీక్షణకు అంతం సమీపించింది.
కానీ ఈ నిరీక్షణలో పితామహుడు తన్ని తాను హింసించుకోవడమే కాకుండా మనందరికీ కూడా దుఃఖాన్ని తెచ్చిపెట్టాడు. అతడు మాత్రం ఏం చేయగలడు? అతడు అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం తప్పనిసరయింది. అతడు అర్జునుడు వదిలిన శరపరంపరకు తన ప్రాణాలను త్యజించి ఉంటే అతడి ఆత్మకు ముక్తి లభించి ఉండేది కాదు మహారాణి, ముక్తి లభించేది కాదు. ఆ సమయాన సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు. అందుకని పితామహుడు సూర్యుని ఉత్తరాయణ ప్రవేశం కోసం ఎదురు చూడవలసి వచ్చింది. ఇప్పుడు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడు. అంటే మనకి వారు దూరమయ్యే సమయం ఆసన్నమైనదన్నమాట. అవును, నేను గంగాపుత్రుడను, దేవవ్రతుడను. మీ అందరినీ సాక్ష్యంగా చేసుకుని ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు ఈ హస్తినాపుర సింహాసనంపై గల నా వారసత్వాధికారాన్ని త్యజిస్తున్నాను. అలాగే జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇందువల్ల నాకు సంతానం కలగదు, వారు సింహాసనాధికారాన్ని ఆశించరు. అలాగే మరో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా పినతల్లైన సత్యవతికి, ఆమెకు కలిగే సంతానానికే హస్తినాపుర సింహాసనంపై సర్వాధికారాలు ఉంటాయి. పితామహ, తమరు చేతులు ముడుచుకుని మౌనం వహించారా? ఏం మాట్లాడలేరా? ఈ అనర్థాన్ని తమరు ఆపలేరా? ఈ సంస్కారాన్ని నేర్పించారా తమరు తమ తరం వారికి? వారు తమ జ్యేష్ఠుల ముందే స్త్రీ జాతిని దారుణంగా అవమానిస్తున్నారు. పితామహ, చెప్పండి, చెప్పండి. చేయండి ఈ పక్షపాతం, మమ్మల్ని అందరినీ వధించేయండి. లేదు లేదు లేదు, దుర్యోధన, గంగాపుత్రుడైన భీష్ముని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. గంగాపుత్రుడైన భీష్ముని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. గంగాపుత్రుడైన భీష్ముని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పాండవులను వధిస్తాను. ఈ పృథ్వీ స్థలిని నిష్పాండవం చేస్తాను, లేకపోతే నా ప్రాణాలని అర్పిస్తాను. వీరసింహ, ఆజ్ఞ మహారాజా. ఉత్తరాయణం ప్రారంభమైంది. హస్తినాపురంలో మకర సంక్రాంతి సందర్భంగా దాన ధర్మాలు ఆచరించబడతాయి. పూజా పునస్కారాలు జరుగుతూ ఉండుంటాయి. ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవును మహారాజా. నువ్వు మహారాజు యుధిష్ఠిరుడికి సందేశాన్ని అందించు. నేను ధృతరాష్ట్ర గాంధారి సమేతంగా అందరినీ చూడాలనుకుంటున్నానని. అటులనే నువ్వు మహారాజుకి నా ఈ కోరిక కూడా చేరవేయి. నేను శ్రీకృష్ణ భగవానుణ్ణి కూడా చూడాలనుకుంటున్నానని చెప్పు. మహారాజు యుధిష్ఠిరుడు నా వైపు నుంచి శ్రీకృష్ణ భగవానుణ్ణి అందరితో కలిసి ఇక్కడికి రమ్మని యాచించమని తెలియచేయి. తమ ఆజ్ఞను పాలిస్తాం మహారాజా. పెదనాన్నగారు,
మాతా గంగాదేవి, నాకు దర్శనాన్నివ్వు, నాకు దర్శనాన్నివ్వు. ప్రణామం మాతా. పుత్ర, నీవేదో వ్యాకులంగా కనపడుతున్నావు. అంపశయ్య బాధ కలిగిస్తున్నదా? లేదమ్మా, శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదం వల్ల నా శరీరంలోని సకల బాధలు దూరం అయిపోయాయి. మరి నువ్వు వ్యాకుల పడుతున్నావెందుకు? మాతా, నేను కేవలం నీ దర్శనం కోసమే వ్యాకులంగా ఉన్నాను. నా ప్రాణాల్ని త్యజించడానికి ముందు నీ దర్శనాన్ని చేసుకోవాలని నేను కోరుకున్నాను. అలాగే గంగాదేవి పావన జలాలతో నా ఈ శరీరాన్ని ప్రక్షాళనం చేసుకోవాలనుకున్నాను. నా జలంతో ప్రక్షాళన అవశ్యం జరుగుతుంది పుత్రా. నువ్వు తృప్తిపడ్డం చూసి నా ఆత్మ కూడా తృప్తి చెందుతుంది. ధన్యవాదాలు మాతా. పుత్రా, నీవు గాని నీ శరీరం గాని ఏ పాపం వల్లైనా కలుషితమైందనే ఆలోచనని నీ మనసులోంచి తొలగించు. పుత్రా, నేను నీ వంటి గొప్ప ఆత్మకి జన్మనిచ్చినందుకు గర్వపడుతున్నాను. నువ్వు నేటికి కూడా నవజాత బాలకుని వలె నిష్పాపివి. అయినప్పటికీ అంతిమ సమయాన నాకు తెలియకుండా నా చేతులతో ఏదైనా పాపం జరిగి ఉంటే అది అనుభవించకుండా ముక్తుణ్ణి కావాలని, నా ఆత్మకి ముక్తి లభించాలని కోరుకుంటున్నాను. పుత్రా, నీవు శ్రీకృష్ణ భగవానునికి పరమభక్తుడివి. ఆయన భక్తవత్సలుడని నీకు తెలియదా? నాకు తెలుసు మాతా. మరి చింతిస్తున్నావెందుకు? మాతా, ముక్తి కోరుకున్నంతనే ఎవరికైనా ముక్తి లభిస్తుందా? పుత్రా, నీ మనసు అంగీకరించకపోతే నేను నీకు ముక్తి ప్రాప్తించడానికి ఒక ఉత్తమ ఉపాయాన్ని తెలియజేస్తాను. అవశ్యం మాతా. శ్రీకృష్ణ భగవానుడు నీవు ప్రాణత్యాగం చేసే సమయాన అవశ్యం ఇక్కడికి వస్తాడు. వారిక్కడికి వచ్చినప్పుడు నీవు నీ ప్రాణాన్ని త్యజించే సమయాన వారిపైనే దృష్టి సారించు. మరణ సమయాన భక్తుడికి తన భగవంతుని దర్శనమైతే అప్పుడు ఆత్మ తన పరమాత్మలో వెంటనే లీనమవ్వడానికి ముందుకు సాగుతుంది. అప్పుడు భగవంతుడు అనుగ్రహించి వెంటనే ఆశ్రయాన్ని ఇస్తాడు. ఈ విధంగా ఆత్మకి త్వరగా ముక్తి లభిస్తుంది. వాసుదేవా, ధర్మనందన, నగరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి నువ్వు ఇక్కడకు ఒంటరిగా? ఈ ప్రశ్నే నేను నిన్ను అడుగుదామని వచ్చాను. నగరంలో మకర సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. నువ్విక్కడ ఏకాంతంగా ధ్యానంలో కూర్చున్నావు. నాకు ఆశ్చర్యంగా ఉంది కేశవ. ఎందుకు ధర్మనందన? ఎందుకంటే నీవు సాక్షాత్తు భగవంతుడివి. మరి నువ్వు ఎవరి కోసం ధ్యానిస్తున్నావు? ధర్మనందన, ఎప్పుడైనా ఎవరైనా నీతో మాట్లాడుతుంటే నువ్వు అన్ని విషయాలను మర్చిపోయి వారి మాటలు శ్రద్ధగా వింటావా లేదా? వింటాను. మరి నా భక్తులు నాపై ధ్యానాన్ని నిలిపినప్పుడు నేనెలా వారి నుండి నా ధ్యానాన్ని మళ్లించగలను? అయినా నగరంలోని ఉత్సవాల్ని మర్చిపోయి అంత ముఖ్యమైన భక్తులు ఎవరున్నారని నువ్వు ఇలా ధ్యానిస్తున్నావు? నువ్వు సరిగా అర్థం చేసుకున్నావు ధర్మనందన. నేనిప్పుడు భీష్మ పితామహునిపై ధ్యానాన్ని నిలిపాను. పితామహుడా? ఉత్తరాయణ శుభ ఘడియలలో
యావత్ ప్రపంచం ఉత్సవాలు జరుపుకుంటోంది. కానీ పితామహుడు కాదు. ఎందుకంటే పితామహుడు ఈ ఘడియలను తన మరణం కోసం ఎంచుకున్నాడు. అందుకని పితామహుడు తన అంతిమ ఘడియలలో నన్ను స్మరిస్తున్నాడు. చివరిగా అశుభగడి ఆసనమైందా కృష్ణ? దాని గురించే నా మనసు కలత చెందుతోంది. ధర్మనందన, పితామహునిపై ప్రేమతో నీవీ ఘడియలను అశుభంగా భావిస్తున్నావు. వాస్తవానికి పితామహుడు తన మరణం కోసం ఈ ఘడియలను బాగా ఆలోచించి ఎంచుకున్నాడు. ధర్మనందన, నీవెందుకు దుఃఖిస్తున్నావు? ధర్మనందన, లేదు, నీవిలా కన్నీరు కార్చకూడదు. ఏదో ఒకనాడు మనమందరం శాశ్వతంగా విడిపోవలసిందే. మరి దుఃఖమెందుకు? ఇప్పుడు పితామహుడు అందర్నీ విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది. మేమందరం నగరంలో ఆటపాటలతో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ధర్మనందన, ఈ ఘడియలు సుఖదుఖాల యొక్క సంగమం. అయినా మనం వివాహాల్లో వేడుకలు చేసుకోవడం లేదా? ఆ తరువాత బాజా భజంత్రీల మధ్య మనం వధువుకు వీడ్కోలు పలికేటప్పుడు కన్నీరు కార్చటం లేదా? ఈ ఘడియలు కూడా అటువంటివే. ఇప్పుడు మనం పితామహుడికి శాశ్వతంగా వీడ్కోలు పలకవలసిందే. ప్రణామం మహారాజా. ఏమిటి ప్రతిహారి? మహారాజా, వీరసింహుడు పితామహుని సేవకుడు తమ కోసం భీష్మ పితామహుని సందేశం తీసుకొచ్చాడు. ధర్మనందన, చూస్తుంటే పితామహుడు మనందరినీ పిలుస్తున్నట్టున్నాడు. మహారాజా, వారు ధృతరాష్ట్రులు గాంధారీ సమేతంగా అందరినీ చూడాలనుకుంటున్నారు. శ్రీకృష్ణుల వారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. పద ధర్మనందన. పితామహుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. పద. పితామహ, పితామహ, చూడండి, తమను కలుసుకోవడానికి తమ పరివారంలోని వారందరూ వేంచేశారు. పితామహ, ప్రణామం పెదనాన్నగారు. నా వాళ్ళనందరినీ ఇక్కడ చూసి నా మనసు ప్రసన్నమైంది. వీళ్ళ అనురాగమే నా అంతిమ సంపద. అదే నా వెంట తీసుకెళ్తున్నాను. నాన్నగారు, శోకించకు పుత్ర. నేడు మాఘశుద్ధ అష్టమి.
నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. నాన్నగారు లేదు, నాన్నగారు లేదు. అలా అనకండి. లేదు పితామహ, లేదు. వద్దు పితామహ, వద్దు. అలా అనకండి తాతగారు, అలా అనకండి. వద్దు పితామహ, వద్దు. కేశవ, పుత్ర యుధిష్ఠిరా, వీళ్ళందరికీ తెలియచెప్పు. వీళ్ళు రోధించి నా తిరుగు పయనంలో తమ కన్నీటి సందనంతో నాకు అడ్డు పెట్టవద్దని. నా అంతిమయాత్ర కఠినమైపోతుంది. పుత్రా ధృతరాష్ట్ర, నన్ను నవ్వుతూ నవ్వుతూ సాగనంపు. నీకు ధర్మం తెలుసు, నువ్వు జ్ఞానివి. మోహానికి ఎందుకు అధీనుడు అవుతావు? ప్రారబ్ధానుసారంగానే అంతా జరుగుతుంది పుత్ర. మరి శోకం ఎందుకు? ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, పాండునందనులారా, నా అంతిమ ఉపదేశాన్ని గుర్తుంచుకోండి. సదా సర్వదా సత్యాన్ని పాలించండి. సత్యంతో సరితూగగలిగేది మరొకటి ఏదీ లేదు. పుత్రా యుధిష్ఠిరా, పృథ్వీపాలన్ని ధర్మంగా చెయ్యి. వాసుదేవ, శంఖ చక్ర గదాధర, నా ప్రణామాన్ని స్వీకరించు. అలాగే నీ శ్రీచరణాల దగ్గర నాకు ఆశ్రయాన్ని. ప్రభు, నేను ఈ యుద్ధంలో స్వయంగా తమ చేతుల మీదుగానే మరణించాలని కోరుకున్నాను. వెంటనే నా ఆత్మ ముక్తిని పొందాలని కోరుకున్నాను. ఈ యుద్ధ భూమిలో నా పట్ల అర్జునునికున్న ప్రేమని, అనురాగాన్ని చూసి ఆయుధాన్ని ధరించనున్న మీరు వివసులై తమరు సుదర్శన చక్రాన్ని ధరించి క్రోధంతో నా వైపు వచ్చినప్పుడు అప్పుడు నా ఆత్మ శరీరం నుంచి వేరే తమ ముందుకు సాగుతోందని భావించాను. ఎందుకంటే తమ చేతుల్లో మరణించి తక్షణమే ముక్తిని పొందుతాననుకున్నాను. కానీ మరుక్షణమే నేను నిరాశుడనయ్యాను. ఎందుకంటే అర్జునుడు తమర్ని వారించాడు. పితామహ, మానవుడు ఎప్పుడూ నిరాశ చెందకూడదు. అవును ప్రభు, మానవుడు ఈశ్వరుడి పట్ల ఎప్పుడూ నిరాశ చెందకూడదు. ఈ సమయాన నేను నిరాశకి గురి కావడం లేదు. ఎందుకంటే నా మాత నాకు వెంటనే ముక్తిని పొందే ఉపాయాన్ని ఉపదేశించినది.
ప్రభు, ఇక ఈ నశ్వర శరీరాన్ని, ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి అనుజ్ఞనివ్వండి. నిష్పాపి, మానవతామూర్తి, పితామహ, ఈ ప్రపంచంలో నువ్వు చేయవలసిన పనులన్నీ సమాప్తమైపోయాయి. నీ మహత్కార్యాలు, మహాకీర్తి ఈ ప్రపంచం ఉన్నంత వరకు అక్షయం. పుణ్యాత్మ, నీ పితృభక్తి, నీ దేశభక్తి సమస్త పృథ్వీలోకవాసులకు ఆదర్శంగా నిలుస్తుంది. హే ప్రభు, నా అంతిమ సమయం ఆసన్నమైంది. ఇక నేను నా ప్రాణాలు త్యజించడానికి అనుజ్ఞనివ్వండి. ప్రభు, తమకు తెలుసు, ఈ మోహగ్రస్తమైన మనసుకు ఇక ఈ ప్రపంచం మీద ఎటువంటి ఆశ లేదు. కానీ ఒక అంతిమ కోరిక మిగిలింది. ప్రభు, తమరు నా అంతిమ సమయాన దర్శనమిస్తానని వాగ్దానం చేశారు. అవును వత్స, అందుకే నేను నీ ఎదురుగా నుంచున్నాను. ధన్యవాదాలు ప్రభు. ఇంతవరకు నేను తమరిని మానవ రూపంలో చూస్తూనే జీవిస్తున్నాను. కానీ మరణ సమయంలో నేను తమరిని చతుర్భుజ రూపంలో చూడాలనుకుంటున్నాను. ఆ దివ్య రూపాన్ని చూసి నా అంతరాత్మని తృప్తిపరచాలనుకుంటున్నాను. తథాస్తు. ప్రభు, గంగామాత నాతో చెప్పినది, తమ సమక్షంలోనే నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే నాకు ఆ సమయంలోనే తమ శ్రీచరణాల వద్ద ముక్తి లభిస్తుందని. నేనొచ్చేశాను. ఇప్పుడు తమ శ్రీచరణాల వద్ద నాకు ముక్తిని ప్రసాదించండి, స్థానం ఇవ్వండి. దేవవ్రత, నీవు నా పరమ భక్తుడవు. నీలాంటి భక్తులు, మహాత్ములు ముక్తిని కోరనవసరం లేదు. నీ వంటి భక్తుల కోసం ముక్తే స్వయంగా చేతులు జోడించి నుంచుంటుంది. ఏ విధంగా నీకు ఇచ్ఛామరణం లభించిందో అదేవిధంగా నా పరమ భక్తులకు ఇచ్ఛామరణంపై అధికారం ఉంది. కనుక నువ్వు కోరితే నేను నీకు పరంధామాన్ని ఈ క్షణమే ప్రసాదించగలను. కానీ నేను నీకు అంతకంటే ఉన్నత స్థానాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను. ప్రభు, తమ పరంధామం కంటే ఉచ్చమైనటువంటి స్థానం మరొకటి ఏముంటుంది చెప్పండి? మాత ఒడి. దేవవ్రత ప్రాణులకు వారి మాత వారికి భగవంతుని కంటే ఉన్నతమైనదవుతుంది. అందుకని మాతృదేవత ఒడి నా పరంధామం కంటే ఉన్నతమైనది. చూడు, మాతృలోక ద్వారంలో నీ మాత నీ కోసం చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంది.
అందుకని వత్స, నేను నీకు మాతృలోకంలో ఆ స్థానాన్ని ప్రసాదిస్తున్నాను. అది స్వర్గాన్ని మించిన స్వర్గం. వెళ్ళు వత్స, అక్కడ కూడా నీకు నా శ్రీచరణాల చెంతనున్న ఆనందం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే నీ మాత గంగ కూడా అక్కడే ఉంటుంది. వత్స, నవజాత నిష్పాప శిశువు వలె నీవు నీ మాత ఒడిలోకి చేరుకో. వెళ్ళు. నీ నాటకాన ఇదివో రంగం, నీలీలానఘం స్వామి